హాయ్ APPSC గ్రూప్ 3 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి ఏపీ జియోగ్రఫీ నుంచి మనం అందులో ఇంపార్టెంట్ లెసన్ అయిన ఏపీ శీతోష్ణ స్థితి నుంచి మనం తెలుసుకుందాము. ఏపీ శీతోష్ణ స్థితి వీటిలో మనకు ముఖ్యంగా ఏపీ శీతోష్ణ స్థితి దేనికి రిలేటెడ్గా ఉంటుందంటే ఉష్ణమండల ఋతుపవన స్థితికి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితికి రిలేటెడ్గా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. లేదంటే అయన రేఖ ఋతుపవన శీతోష్ణ స్థితికి అనుకూలంగా ఉంటుంది, ఇది ఇంపార్టెంట్. ఉష్ణమండల శీతోష్ణ స్థితికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట ఏపీ యొక్క శీతోష్ణ స్థితి. ఇక ఏపీ శీతోష్ణ స్థితిలో 4 కాలాలు ఉంటాయి. అవేంటంటే శీతాకాలం 1, వేసవి కాలం, నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవన కాలం. ఓకే, ఇవి 4 కాలాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం అనమాట. అప్పుడు శీతాకాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి కాలాలు. శీతాకాలము డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు, చాలా సింపులే కదా. వేసవి కాలం వచ్చేసి మార్చి నుంచి మే వరకు. అదేవిధంగా నైరుతి ఋతుపవన కాలం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు. ఈశాన్య ఋతుపవన కాలం అక్టోబర్ అండ్ నవంబర్. ఓకే, వీటిలో మనకు ముఖ్యంగా శీతాకాలంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే మంత్ ఎప్పుడంటే డిసెంబర్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు అనేది నమోదవుతాయి అన్నమాట. వేసవి కాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేది మే నెలలో. ఓకే, దీనికి తేడా. అదేవిధంగా అత్యల్ప ఉష్ణోగ్రత మన రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత ఎక్కడ నమోదవుతుందంటే విశాఖ డిస్టిక్లోని లంబసింగిలో 2 డిగ్రీ సెంటీగ్రేడ్ నమోదవుతుంది. చాలా ఇంపార్టెంట్, చాలా ప్రీవియస్ ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్లో చాలాసార్లు వచ్చిందనమాట. మీరు కూడా చూసి ఉంటారు ఇంతకుముందు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కూడా అనేది దీంతో ఇంపార్టెంట్ అనమాట, ఇది ఒకటి. అదేవిధంగా వేసవి కాలంలో వచ్చేసి యాక్చువల్గా ఎంత ఉండాలంటే హైయెస్ట్గా 31.5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండాలి హైయెస్ట్ ఉష్ణోగ్రత. కానీ దాదాపు ఇప్పుడు 40 డిగ్రీల వరకు చేరుతుందన్నమాట. అదేవిధంగా లోయెస్ట్గా ఎంత మినిమం ఎంత ఉండాలి 21 డిగ్రీ సెంటీగ్రేడ్. యావరేజ్గా ఎంత ఉండాలి 27 డిగ్రీలు ఉండాలి. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ విడుదలవుతుంది ఉష్ణోగ్రత అనేది. అదేవిధంగా గుంటూరులోని రెంటచింతలలో అత్యధిక ఉష్ణోగ్రత అనేది నమోదవుతుంది అన్నమాట. అదేవిధంగా ఇక్కడ అనంతపూరు, చిత్తూరులలో ఇవి మైసూరు పీఠభూమికి అనుకుని ఉండడం వలన ఈ శీతాకాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదనే దీంతో నమోదవుతాయి అన్నమాట అనంతపూర్, చిత్తూరు డిస్టిక్లలో. ఓకే, గుంటూరులోని రెంటచింతలలో అత్యధిక ఉష్ణోగ్రత అనేది నమోదవుతుంది. అదేవిధంగా వేసవి కాలంలో వర్షపాతం ఎంత ఉంటుంది? సాధారణ వర్షపాతం అప్రాక్సిమేట్లీ 1966 mm ఉంటుందన్నమాట. ఓకే, కిములో నింబస్ మేఘాలు ఏర్పడడం వలన వడగళ్ళ వలన అణుకు కురుస్తుందన్నమాట. వీటినే మ్యాంగో షవర్స్ అంటారు. మ్యాంగో షవర్స్ ఏర్పడేది ఏ కాలంలో? వేసవి కాలంలో. ఇంపార్టెంట్ క్వశ్చన్. అదేవిధంగా నైరుతి ఋతుపవన కాలంలో జూన్ 5న ఏపీలో ప్రవేశిస్తాయని పేర్కొనడం జరిగిందనమాట. జూన్ 5న నైరుతి ఋతుపవన కాలం స్టార్ట్ అవుతుందనేసి. అదేవిధంగా నైరుతి ఋతుపవన కాలం వలన సీలేరు అండ్ శబరి ప్రాంతాల్లో ఈ ఋతుపవన కాలంలో, నైరుతి ఋతుపవన కాలంలో అత్యధిక వర్షపాతం అనేది నమోదవుతుంది ప్రతి సంవత్సరం. అదేవిధంగా అనంతపురంలోని హగరి నది లోయ ప్రాంతంలో వచ్చేసి అత్యల్ప వర్షపాతం అనేది నమోదవుతుంది అన్నమాట. ఓకే, అత్యల్ప వర్షపాతం అనేది నమోదవుతుంది ఎక్కడ? అనంతపూర్ డిస్టిక్లోని హగరి నది లోయ ప్రాంతంలో అన్నమాట. ఓకే, ఈశాన్య ఋతుపవనంలో వచ్చేసి అత్యధికంగా దక్షిణ కోస్తాకి
వర్షపాతం నమోదవుతుంది, తెలిసిందే. డిస్టిక్ వచ్చేసి నెల్లూరులో ఎక్కువ ప్రభావం ఉంటుందన్నమాట ఈశాన్య ఋతుపవనాల వలన. ఓకే, నైరుతి ఋతుపవనాలు తిరోగమన కాలంలో వచ్చేసి నెల్లూరు డిస్టిక్ మరియు చిత్తూరు డిస్టిక్లకు తిరోగమన కాలంలో కూడా వర్షాలు పడతాయి. ఓకే, వీటి నుంచి మనం ఒకసారి బ్రీఫ్గా డిస్కషన్ చేస్తే కనుక ఏపీ శీతోష్ణ స్థితి అనేది ఉష్ణమండల శీతోష్ణ స్థితి అనమాట. అదేవిధంగా శీతాకాలం డిసెంబర్ టు ఫిబ్రవరి, వేసవికాలం మార్చి టు మే, నైరుతి ఋతుపవన కాలం వచ్చేసి జూన్ టు సెప్టెంబర్, ఈశాన్య ఋతుపవన కాలం అక్టోబర్ టు నవంబర్. అదేవిధంగా అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యేది డిసెంబర్లో, అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యేది మే నెలలో. విశాఖపట్నంలోని లంబసింగిలో 2 డిగ్రీ సెంటీగ్రేడ్స్తో ఏపీలోని అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇది మొత్తం మీద మన ఏపీలోనే కాదు మొత్తం మీదనే తక్కువ ఉష్ణోగ్రత అనమాట. 2 డిగ్రీ సెంటీగ్రేడ్స్ అనేది అత్యల్ప ఉష్ణోగ్రత. మన ఏపీలో మాత్రమే కాదు మొత్తం ఇండియా వైడ్ కూడా అత్యల్ప ఉష్ణోగ్రత అనమాట. అదేవిధంగా అనంతపురం చిత్తూరు డిస్టిక్ వచ్చేసి మైసూర్ పెట్టుబడికి అనుకోవడం వలన ఇక్కడ చల్ల వాతావరణం ఉంటుందన్నమాట. ఓకే, మామూలుగా అయితే 31.5 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఉండాలి, యావరేజ్గా 20 డిగ్రీలు ఉండాలి. గుంటూరులోని రెంటచింతల్లో అత్యధిక ఉష్ణోగ్రత అనేది నమోదవుతుంది ప్రతి సంవత్సరం. వర్షపాతం వేసవిలో 966 mm ఉంటుంది యావరేజ్గా. వేసవి కాలంలో మ్యాంగో సవర్స్ అనేది వేసవి కాలంలో ఏర్పడతాయి క్యూములోనింబస్ మేఘాల వలన. నైరుతి ఋతుపవనాలు జూన్ 5న ప్రారంభమవుతాయి అన్నమాట. సీలేరు మరియు సెబ్రల్ ప్రాంతంలో అత్యధికంగా వర్షపాతం నమోదవుతుంది నైరుతి ఋతుపవన కాలంలో. అనంతపురంలోని హగరి నది లోయ ప్రాంతంలో వచ్చేసి అత్యల్ప వర్షపాతం అనేది నమోదవుతుంది. నెల్లూరు మరియు చిత్తూరు డిస్టిక్లో నైరుతి తిరోగమన ఋతుపవన కాలంలో ఈ నెల్లూరు చిత్తూరులో వర్షపాతం అనేది నమోదవుతుంది అనమాట. ఈశాన్య ఋతుపవన కాలం వలన దక్షిణ కోస్తాలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. అందులో ముఖ్యంగా నెల్లూరులో ఎక్కువ ప్రభావం ఉంటుందన్నమాట ఈశాన్య ఋతుపవన కాలం వలన నెల్లూరులో. ఓకే, ఇవి బ్రీఫ్గా చెప్పాలంటే వీటి నుంచి మనకు వచ్చే క్వశ్చన్స్ ఈ జూన్ 5 అనేది కానీ, లేకపోతే అనంతపురం హగరి నదిలో కానీ, గుంటూరు రెంటచింతల కానీ, సాధారణ వర్షపాతం కానీ, మ్యాంగో సవర్స్ అనేది కానీ రావచ్చు అనమాట. ఇంపార్టెంట్ లంబసింగి అత్యల్ప ఉష్ణోగ్రత అని కానీ, డిసెంబర్ అత్యల్ప ఉష్ణోగ్రత అని కానీ, దక్షిణ కోస్తా ఈశాన్య ఋతుపవనాలు కానీ, లేదంటే ఈ కాలాలు కానీ, ఉష్ణమండల శీతోష్ణ స్థితి అనే దాని గురించి కానీ వీటిలో కంపల్సరీ 2 క్వశ్చన్స్ లేదా 1 క్వశ్చన్ అయితే గ్రూప్ 3 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి అయితే వస్తుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.